అటు బీఆర్ఎస్ నుంచి అధ్యక్షుడి మార్పు ఉంటుందని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు తీసుకుని రాష్ట్రంలో ఒకరికి స్టేట్ చీఫ్ బాధ్యతలు అప్పగించే యోచనలో చేస్తున్నారని తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావును తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఎంపీ ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కనీసం ఎంపీ ఎన్నికల ఫలితాలపై కూడా స్పందించలేదు. దీంతో బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఓటమి చవి చూడలేదు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఇటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అటు పార్లమెంట్ 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఎక్కడ కూడా ఆశించిన స్థాయి రిజల్ట్ రాకపోవడం, మరి ఇప్పటికే ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలంతా కూడా పార్టీ మారడం, ఓవైపు జిల్లా అధ్యక్షులుగా కొనసాగిన వాళ్ళందరూ కూడా పార్టీని ఎప్పుడు కూడా పట్టించుకోకపోవడం. సో ఈసారి బీఆర్ఎస్ బాస్ మొత్తానికి ఇటు గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా పార్టీ పునరుద్ధరించినట్టుగా మొత్తంగా ప్రధాన పార్టీ మార్పులకు అయితే రంగం. ఇక బీఆర్ఎస్ పార్టీ బలోపేతపై తెలంగాణ నేతలు అయితే దృష్టి సారించారు. ఇక ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ లకు కొత్త అధ్యక్షులు ఉండగా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కేసీఆర్ అధినేతగా ఉన్నారు. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనసాగుతున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ రేస్ లో ముందున్న సీనియర్ నేత ఈటలు ఉన్నారు. టీపీసీ రేస్ లో పొన్న ప్రభాకర్, మహేష్ కుమార్, వదిలేసి వీళ్ళు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కు మాత్రం అధ్యక్ష పదవి మార్చాలన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ మొత్తానికి బీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎవరిని అధ్యక్షునిగా కొనసాగించాలి? ఇప్పటికే కేసీఆర్ ఇప్పటికీ పార్టీ బీఆర్ఎస్ గా ఉన్న పార్టీని కాస్త జాతీయ పార్టీగా ఆయన భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. ఆ తర్వాత మొత్తంగా ఆయన ఇప్పుడు జాతీయ రాజకీయాల కీలక చక్రం తిప్పుతారన్నట్టు ఒక మెసేజ్ ఇస్తూ దాదాపు పార్టీ కార్యాలయం ఓపెన్ చేశారు. అయితే ఇప్పుడు 2 ఎన్నికల్లో కూడా ఇటు లోక్సభ ఎన్నికల్లో అటు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమికి బీఆర్ఎస్ కావడం, మరి ఇప్పుడు అధ్యక్ష మార్పు ఉండే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా దాదాపు చర్చ అయితే నడుస్తుంది. మరి బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్, రాష్ట్ర అధ్యక్షుడుగా కేటీఆర్, హరీష్ లో ఒకరికి నియమించే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇరువురైనా లేక ఇప్పటికే కుటుంబ పార్టీ అనేటువంటి ఒక పేరు గాంచింది. కేవలం కుటుంబ నేతలే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి చాలా మంది పార్టీని కూడా వీడుతున్న నేపథ్యం. మరి ఇలాంటి సందర్భం, ఇలాంటి చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఈ చర్చ నిజమే అయితే మరి కుటుంబానికి చెందిన వారి కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఉంటారా, లేక ఇంకా బయట వ్యక్తులు ఎవరైనా పార్టీ అధ్యక్ష పదవులు మోస్తారా అనే దానిపైన అయితే ఇక దాదాపు ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి మరోసారి కుటుంబానికి అవకాశం కల్పిస్తే మాత్రం పార్టీ 2 ఎలక్షన్ లో ఏదైతే మొత్తం ఆశించిన రిజల్ట్ అయితే రాలేదో, మరి ఇప్పుడు ఒకవేళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకి మరోసారి ఇస్తే మాత్రం కాస్త నేతలు ఇప్పటికే ఇది కుటుంబ పార్టీ మేము ఇమ్మడలేమని ఏదైతే అనుకుంటున్నారో అది కాస్త నిజమే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి కుటుంబానికి చెందిన హరీష్ రావు, కేటీఆర్ అధ్యక్షుల పదవికి వస్తారు, లేక ఇంకా ఎవరైనా సీనియర్ నేతలు లేదా ఉద్యమకాలం నుంచి పార్టీలో కొనసాగుతున్న వారు, లేక ఇంకా ఏదైనా కుల మధ్య ఖచ్చితంగా ఇంకేదైనా ఆ ఆస్పెక్ట్ లో ఎవరికైనా ఇస్తారా అనే దానిపైన అయితే క్వశ్చన్ మార్క్ అయితే నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.